ఒక నెల రోజుల పాటు అన్నం తినకపోతే ఏమవుతుంది? సో ఈ డౌట్ అయితే చాలా మందికి వచ్చే ఉంటుంది. అయితే మన ఇండియాలో ఉండే వాళ్ళకి బియ్యం అనేది ఒక ప్రధాన ఆహారం. ఇంకా రోజుకు కనీసం ఒక్కసారైనా అన్నం తింటే కానీ మనోళ్ళకు తృప్తిగా ఉండదు. ఇంకా కొంతమంది అయితే చాలా ఎక్కువగా అన్నం తింటుంటారు. అయితే అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఇంకా వేరే ఇతర పోషకాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల ఎవరైతే అన్నం అనేది ఎక్కువగా తింటారో వాళ్ళ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోయి ఇంకా వెయిట్ అనేది ఎక్కువగా పెరుగుతారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండాలని చాలా మంది అన్నం తినడం అనేది తగ్గిస్తారు. అలాగని చెప్పేసి పూర్తిగా అన్నం తినకూడదు అని చెప్పలేం. ఎగ్జాంపుల్, మీరు ఒక నెల రోజుల దాకా అన్నం తినకపోతే ఏమవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మీరు ఒక నెల రోజుల పాటు అన్నం తినడం మానేసి బ్రెడ్ అండ్ వేరే ఇతర ఆహార పదార్థాలు తింటూ ఉన్నట్లయితే మన శరీరంలో కేలరీస్ అనేవి చాలా ఎక్కువగా తగ్గిపోయి బరువు తగ్గే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది. అంతేకాకుండా ఇలా నెల రోజుల దాకా అన్నం తినకుండా ఉన్నట్లయితే మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి కూడా నార్మల్ స్టేజ్ లో ఉంటాయి. అయితే ఇలా అన్నం మానేసాం కదా అని మనకి ఇష్టమైన ఫుడ్ ఏది పడితే తిన్నట్లయితే మన బాడీలో ఫ్యాట్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. సో దీనివల్ల కలిగే పరిణామాలు అనేవి శరీరంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. అయితే ఇలా నెల రోజుల దాకా అన్నం తినకపోతే వెయిట్ తగ్గడం ఇంకా మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్ గా ఉండటం ఇక్కడ దాకా బానే ఉంది. కానీ ఇలా 1 మంత్ దాకా అన్నం తినకపోతే మన శరీరానికి చాలా ప్రమాదం. ఎందుకంటే మనం తినే ఆహారాల్లో మనకు ఎక్కువ పోషణ అందించే ఆహారం ఈ అన్నమే. ఎందుకంటే అన్నంలో ఉండే కార్బోహైడ్రేట్స్ అనేవి మన శరీరానికి ఎంతో బలాన్ని ఇస్తాయి. ఇలా మనం నెల రోజుల దాకా అన్నం తినకుండా ఉంటే మన బాడీలో కండరాల హీనత అనేది ఏర్పడుతుంది. సో ఇలా నెలల తరబడి అన్నం తినకపోతే కండరాల హీనత అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ నెలల తరబడి అన్నం తినకపోవడం అనేది అస్సలు చేయకండి. అలాగే మీలో ఎవరైనా బరువు ఎక్కువగా ఉన్నారని డైట్ చేసే వాళ్ళు ఉంటే దయచేసి అన్నం తినడం అనేది పూర్తిగా మానేయకండి. దానివల్ల మీ బాడీ అనేది చాలా వీక్ అవుతుంది. ఇంకా తర్వాత మీరు కనీసం సరిగ్గా నడవలేని పొజిషన్ కి వస్తారు. అండ్ వెయిట్ తగ్గాలంటే ఫుడ్ అనేది కంట్రోల్లో తింటూ వెయిట్ లాస్ ఎక్సర్సైజ్ చేయండి. సో దీనివల్ల మీరు హెల్తీగా వెయిట్ తగ్గుతారు. ఫ్రెండ్స్, అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.